తోటి స్నేహితుడు తమ మధ్య లేకున్నా ఆయన జ్ఞాపకాల నెమరు వేసుకున్నారు స్నేహితులు. మిత్రుడు దూరమైన ఆయన పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని తలచి ఓ సంస్థను నెలకొల్పారు. అదే ఓపెన్ హార్ట్ సంస్థ. ఈ సంస్థ ద్వారా మిత్రుడి పేరుపై మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జీవీఎంసీ 65వ వార్డు ప్రియదర్శిని కాలనీలో అంగ ప్రదీప్ అనే యువకుడు ఇటీవల అకాల మరణం చెందాడు. స్నేహితుడిని కోల్పోయిన మిత్రులందరూ ఆయన పేరిట ఏదో ఒక మంచి పని చేయాలని నిర్ణయించారు. ఈలోగా ప్రదీప్ జన్మదినం రానే వచ్చింది. ప్రదీప్ పేరిట స్వచ్ఛంద రక్తదానానికి ముందుకొచ్చిన యువకులు స్నేహితుడి ఆశయ సాధనకు పనిచేస్తామని తెలిపారు. అంగ ప్రదీప్ మా మేనల్లుడు, అలాగే అల్లుడు. ఆయన జన్మదిన సందర్భంగా ఓపెన్ ఆర్మ్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళ స్నేహితులందరూ కూడా చక్కని కార్యక్రమం నిర్వహించడం మనందరం కూడా అభినందించాల్సిన విషయం. ముఖ్యంగా ఈరోజు యువత అనేకమైనటువంటి చెడు మార్గాల్లో పయనిస్తున్నటువంటి తరుణంలో ఇటువంటి మంచి కార్యక్రమం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి వారి స్నేహితులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అంతేకాదు, మరి మా కుటుంబం నుంచి కూడా ఇంచుమించుగా ఒక 50 మందికి వస్త్రదానం, అలాగే చదువుకున్నటువంటి పిల్లలు బాగా పిల్లలకు ఒక 10 మందికి ధన సహాయం కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే దిగ్విజయంగా చేసేటటువంటి విధంగా దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్కి నా వంతుగా నేను 10,000 రూపాయలు డొనేషన్ చేస్తున్నాను. శ్రీ అంగ దీపు ఈ మధ్యనే అకాల మరణం చెందడంతో అందరూ దిగ్భ్రాంతి గురవడం లోనైంది. దానికి వారి యొక్క జ్ఞాపకార్థం వారి మిత్రులు ప్రియదర్శిని కాలనీలో యువత అందరూ కలిసి ఆయన జన్మదినం సందర్భంగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న యువత అందరూ కూడా ముందుకు వచ్చి రక్తదాన శిబిరాన్ని ప్రియదర్శిని కాలనీలో ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే జన్మదిన సందర్భంగా ఎంతో మంది ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. పార్టీలను వారి జ్ఞాపకార్థం డొనేషన్స్ ఏవో విధంగా చేస్తుంటారు. కానీ రక్తదానం అన్నింటికన్నా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మధ్యన చూసాం మన సీతారాం యేచూరి గారు, ఆయన చనిపోవడం, ఆయన యొక్క భౌతిక దేహాన్ని హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. అలా ఈ రోజు నాకు ఇక్కడ నిర్వాహకులు చెప్పడం వల్ల తెలిసింది సుమారు 80 మంది ఆల్రెడీ ముందుకు వచ్చారు రక్తదానం ఇవ్వడానికి. చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఎంతో మంది ప్రాణాలు రక్షించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ శ్రీ బైపిల్ గాంధీ గారు ముందుకు రావడం, ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా శుభదాయకం. మరింత మంది ముందుకు వచ్చి ఎంతో మందికి ఈ రక్తదాన శిబిరం ద్వారా రక్తాన్ని అందజేయాలని కోరుకుంటున్నాము.